నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 4లో పర్యావరణము మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఈ పర్యావరణ సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్ని రూపొందించారు. దాంట్లో 5th యూనిట్ 2లో అనేక అంశాలు చర్చించాం. దాంట్లో చివరి అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన అంశము సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. నిజానికి ఈరోజు ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా కేవలము వాటి లక్ష్యమంతా సుస్థిరాభివృద్ధిని సాధించడంగా మారింది. భారతదేశంతో సహా అన్ని దేశాలు సుస్థిరమైనటువంటి అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాయి. కాబట్టి ఈసారి పరీక్షలో ఇప్పుడు ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి అడిగితే అభ్యర్థులు చాలా చక్కటి సమాధానం రాయాలి. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పేర్కొనండి, మెన్షన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నారు అనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది, హయ్యెస్ట్ స్కోర్ వస్తుంది. సో ఒక్కొక్కసారి మనకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్నటువంటి చర్యలను గురించి రాయండి అనే ఒక క్వశ్చన్, చాయిస్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి లక్ష్యాలను పేర్కొనండి అన్నప్పుడు సెలక్షను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేసుకోవాలి మనం. ఎందుకంటే క్వశ్చను స్ట్రైట్ వే ఉంటే ముక్కుసూటిగా కనుక ఉంటే ఆన్సర్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో అభ్యర్థులు చదువుకొని ఉంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. తక్కువ సమయంలో పూర్తి ఆన్సర్ రాస్తారు, ఆ సమయం వేరే దానికి ఉపయోగపడే అవకాశం ఉంది. అట్లాంటి కేటగిరీలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి టాపిక్ ఉంటుంది, సుస్థిరాభివృద్ధి గురించి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, ఐక్యరాజ్య సమితి వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంటల్ వివరాలు చూస్తే, ఇది నేటి తరం ప్రజలు అవసరాలు ఇదే స్థాయిలో తీరుస్తూ భావితరాల అవసరాలను తీర్చేటువంటి సామర్థ్యంలో ఎట్లాంటి రాజీ లేకుండా ఆర్థిక వృద్ధి రేటును స్థాయిని కొనసాగించేటువంటి సామాజిక ఆర్థిక పర్యావరణ అభివృద్ధిని మనం సుస్థిరాభివృద్ధి అంటాం. సో అంతా డీటెయిల్డ్గా ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలనుకుంటే, సపోజ్ అంటే దీనిలో ఏమన్నాడు ఒకసారి చూడండి, నేటి తరం ప్రజల యొక్క అవసరాలు ఇదే స్థాయిలో తీరుస్తూ. ఇప్పుడు మనం కాంప్రమైజ్ కావద్దు ఇక్కడ, అంటే ఏదో మనం భవిష్యత్ తరాల కోసమని మనం మన జీవితాన్ని తృణప్రాయంగా పెట్టడము లేదా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. బట్ భావితరాల అవసరాలను తీర్చేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దాంట్లో రాజీ పడకుండా ఆర్థిక వృద్ధి రేటు స్థాయిని కొనసాగిస్తూనే సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ అభివృద్ధిని సాధించడమే సుస్థిరాభివృద్ధి అంటాడు. అంటే నేటి తరం ప్రజలు ఆనందంగా జీవిస్తూనే భవిష్యత్ తరాల ప్రజలు కూడా ఆనందంగా జీవించేటట్లు మన అభివృద్ధిని సాధిస్తే దాన్నే సుస్థిరాభివృద్ధి అంటారు, సింపుల్గా చెప్పాలంటే. సో నేటి తరం ప్రజలు ఆనందంగా ఉండాలి, అదే సమయంలో భవిష్యత్ తరాలు కూడా ఆనందంగా ఉండేటట్టు ఇప్పుడు కనుక అభివృద్ధి నమూనా జరిగితే దాన్నే సుస్థిరాభివృద్ధి అని అంటారు. సో సుస్థిరాభివృద్ధి అనేటువంటిది భావన కనుక చూస్తే మనం ఈ సహజసిద్ధమైన పర్యావరణం లేదా జీవ వైవిధ్యం సాధించినటువంటి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు, వీటన్నింటిని కూడా ఇలా పరిగణలోకి తీసుకొని మనం ఒక సుస్థిరాభివృద్ధి భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఎట్లా ఉంటుంది, సహజసిద్ధమైనటువంటి పర్యావరణం అంటే సహజ వనరులు అవన్నీ కూడా అట్లాగే ఉండటం, అంటే ఎలాంటి విధ్వంసం జరగకుండా వాటికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండటం, జీవ వైవిధ్యంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు, అట్లాగే అదేవిధంగా అభివృద్ధి కొలమానాలు అంటే జీవ వైవిధ్యం ఒక అంశంగా తీసుకుంటాం, ఆర్థిక అభివృద్ధిని ఒక అంశము, పర్యావరణాన్ని ఒక అంశంగా, నిజ తలసరి ఆదాయము, అట్లాగే జీవన ప్రమాణాలు మెరుగవుతూ నిరుద్యోగాన్ని తగ్గించుకోవడం, పేదరికాన్ని తగ్గించుకుంటూ ప్రజల యొక్క శ్రేయస్సు నిలకడగా నిరంతరం పెరగటమే, అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరగటం, దాన్ని సుస్థిర అభివృద్ధి అని. దీంట్లో అనేక అంశాలు, పర్యావరణము, జీవ వైవిధ్యము, ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయము, జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, పేదరికము నిర్మూలించబడము, ప్రజల యొక్క శ్రేయస్సు పెరగడము, ఇవన్నీ కలగలిగి ఇప్పుడు సందర్భం ఉంటుంది. సో సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి భావన అనేది పర్యావరణానికి హాని కలగని విధంగా ఉంటుంది. అట్లాగే విరామం లేకుండా అభివృద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగటాన్ని కూడా సూచిస్తుంది. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. సుస్థిరాభివృద్ధిలో పర్యావరణము మరియు ప్రజల శ్రేయస్సు మధ్య ఒక సహసంబంధం కూడా ఉంటుంది, కోరిలేషన్ కూడా కనబడుతున్నటువంటి సందర్భం ఉంది.
అంటే నేటి తరము ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయము, వృద్ధి, భవిష్యత్ తరాలు కొనసాగించడానికి వారికి అందించాల్సిన మూలధనం అనేది మనకు వేరు వేరు రూపాలు కనబడుతుంది. ప్రజ్ఞకు 4 రూపాలు కనబడుతుంది. ఒకటి నైపుణ్యం గల సమర్థవంతమైనటువంటి మానవ వనరులు, అట్లాగే గాలి, నీరు, నేల వంటి సహజమైన ఉమ్మడి వనరులు ఉండొచ్చు. లేదా వాడకం వల్ల తగ్గిపోయేటువంటి సహజ వనరులు అంటే మనకు పెట్రోల్, డీజిల్ లాంటివి కావచ్చు. పునరుత్పన్నం చెందేటువంటి సహజ వనరులు అంటే ఇప్పుడు మనం అనేక రకాల నీరు కావచ్చు, లేదా పవన శక్తి, సోలార్ విద్యుత్ ఇట్లాంటివి చూసినప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ చెప్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇక్కడ అంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకుంటూ వచ్చి మనం ఇక్కడి నుంచి డీటెయిల్డ్గా రావాలి. సో దీంట్లో మనకు 2 దశలు ఉన్నాయి. అంటే 2000 నుండి 2015 వరకు, అట్లాగే 2015 నుండి 2030 వరకు. సో ఈ రెండింటిని ఒకసారి కనుక పరిశీలిస్తే ఆల్మోస్ట్ అలా ఒక 30 ఇయర్స్ పాటు టార్గెట్స్ అంటే 3 దశాబ్దాల పాటు ప్రపంచ దేశాలు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం అనేది పెద్ద అచీవ్మెంట్గా భావించాలి మనం. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 దశాబ్దాల పాటు ఒకే నమూనాను కనుక అవలంబిస్తే సో అట్లీస్ట్ 30 ఇయర్స్ తర్వాతనైనా వాళ్ళు ఆ లక్ష్యాన్ని నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది వాటి లక్ష్యాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని లేదా ప్రపంచంలో ఉండే అనేక దేశాలను ప్రభావితం చేస్తున్నటువంటి కొన్ని మౌలిక అంశాల్లో పేదరికాన్ని ముఖ్యంగా కఠినమైనటువంటి సమస్య ఇది. మనకి భారతదేశం లాంటి దేశాల్లో నిరాపేక్ష పేదరికం అంటాం, అబ్జల్యూట్ పావర్టీ. సో పేదల్లో నిరుపేదలు, మనం చాలా సందర్భాల్లో పేదలు వేరు, పేదల్లో మరింత పేదలను నిరుపేదలు అంటాం. ఇట్లాంటి కటిక పేదరికంలో ఉన్నటువంటి వారిని, అలాగే ఆకలిని రూపుమాపడం, సో హంగర్ ఫ్రీ అంటాం. నిజానికి ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశము ముందు వరుసలో ఉన్న సందర్భం ఉంది. అంటే జనాభా ఎక్కువగా ఉన్న ఒక అంశమైనప్పటికీ కూడా పేదరికంలో ఆకలితో ఉన్నటువంటి ప్రజల విషయంలో భారతదేశం లాంటి వెనుకబడిన దేశాలు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటిని రూపుమాపడం, అట్లాగే భవిష్యత్తు తరాలన్నీ కూడా మానవ వనరులపైన నిర్మించబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సార్వత్రిక ప్రాథమిక విద్య, యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరికీ అందించడం, అట్లాగే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, జెండర్ ఈక్వాలిటీని ఎంకరేజ్ చేయడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం, సో అదేవిధంగా శిశు మరణాలను అరికట్టడం. అంటే ఇప్పుడు మీరు ఒకసారి పరిశీలిస్తూ వెళ్తే ఒక్కొక్క అంశాన్ని అవసరమైతే ఒక పారాగ్రాఫ్ కూడా రాయొచ్చు. మనం గతంలో అనేక రకాల అంశాలను మనం అధ్యయనం చేసి ఉన్నాం, కానీ ఇక్కడ అవసరం లేదు. కాబట్టి మనం ఇప్పుడు సపోజ్ కటిక పేదరికాన్ని, ఆకలిని రూపుమాపడం అనే ఒక హెడ్డింగ్ పెట్టామనుకోండి. సో దానికి పేదరికం గురించి, ఆకలి గురించి మనం ఎంత వివరించినా లాస్ట్కి ఈ పాయింట్తో మనం ఎండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం లేని దగ్గర మనం అదనపు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అంటే ఇక్కడ వర్డ్ లిమిట్ కూడా ఉంది, ప్రతిదీ కూడా కౌంట్లోకి వస్తుంది. సో కటిక పేదరికాన్ని, ఆకలిని రూపుమాపడం అనేటువంటిది మౌలికమైన అంశం. తర్వాత ప్రాథమిక విద్య, సార్వత్రిక ప్రాథమిక విద్యను అందరికీ అందించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం, శిశు మరణాలను అరికట్టడం కూడా. అంటే జనరల్గా ఒక సమాజము వికాసం జరిగేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయిలో జనాభా సమాజంలోకి వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా అబ్నార్మల్గా మొత్తం జనాభాలో ఒక వర్గం ఎక్కువ మొత్తంలో చనిపోతూ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ సమాజాన్ని నిర్మించేటువంటి సభ్యులు ఉండరు. కాబట్టి మనకు బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి అట్లాగే మాతా శిశు ఆరోగ్య సేవలను అందించడం కూడా. ఇప్పుడు తల్లి ప్లస్ శిశువు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనము సమాజంలోకి ఆరోగ్యవంతమైనటువంటి సభ్యులను అందించగలుగుతాం. దాంతోపాటుగా అంటే ఇక్కడ దీనిలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలో ఇది సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పినప్పుడు అసలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలంటే ఏవో అద్భుతాలు అనుకుంటాం మనం. ఆ లక్ష్యాలన్నీ కూడా వెనుకబడిన దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం లాంటి వర్తమాన దేశాల్లో మౌలికమైన లక్ష్యాలు ఇవి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలిని నిర్మూలించడం అనేది మౌలికమైన లక్ష్యం. అది
ఇది ప్రపంచ లక్ష్యంగా పెట్టుకున్నారు. సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి ఇప్పుడు? అంటే ప్రస్తుత తరాలు ఆనందంగా లేనప్పుడు మనం ఈ సంపాదన అంతా ఎవరికి అనేటు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ప్రస్తుత తరాలను ఫస్ట్ కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ పరంపరలోనే ఈ మరణాల రేటును నియంత్రించాలని చెప్పడం, దానికోసం అవసరమైనటువంటి అనేక రకాల విధానం హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా లాంటి వ్యాధులపై పోరాటం చేయడం. సో ఇది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. దాని ద్వారా అనేక రకాలుగా ఆర్థిక నష్టం జరుగుతున్నది. దాంతోపాటు పర్యావరణ సుస్థిరతను కాపాడడం. వన్ పాయింట్లోనే చాలా మెసేజ్ కనబడుతుంది. ఇప్పుడు మన సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దగ్గర మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే పర్యావరణ సుస్థిరత. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏమిటి? పర్యావరణాన్ని అనేక విధాలుగా బలహీనపరుస్తున్న అంశాలు ఉన్నాయి. సో వాటిని అధిగమించి పర్యావరణాన్ని సుస్థిరంగా కాపాడాలి. అట్లాగే ప్రపంచ భాగస్వామ్యాలకు తోడ్పాటును అందించడం. ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఫస్ట్ ఫేజ్లో మనం ఒక 8 టార్గెట్స్ తీసుకున్నాం. అది సమీక్షించుకున్నారు 2000 నుండి 2015 వరకు. దాదాపు ఒక 15 సంవత్సరాల కాలంలో సో సాధించినటువంటి ప్రగతి ఏమిటి అని చూస్తే చాలా వరకు వీటిని మనం పూర్తిగా సాధించలేకపోయారు. ప్రపంచంలో అనేక భారతదేశంలో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఈ మొదటి దశ ఫేజ్ 1లో జరిగినటువంటి అంటే పేర్కొన్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయినాయి. కాబట్టి మళ్ళీ ఈ లక్ష్యాలను పునర్నిర్వచిస్తూ ఫేజ్ 2లో మరికొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే రెండవ దశలో 2015 నుండి 2030 వరకు రెండవ దశలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏమున్నాయి అని చూస్తే మళ్ళీ అక్కడ కటిక పేదరికము, ఆకలిని నిర్మూలించడం అనేటువంటి అంశాన్ని మరి ఇంకొక రూపంలో తీసుకొచ్చారు. పేదరిక రహిత సమాజం ఏర్పాటు. సో పావర్టీ ఫ్రీ సొసైటీ, అది ఇండైరెక్ట్గా కటిక పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించడమే మళ్ళీ ఇంకొక రూపంలో తీసుకొచ్చిన పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి. మళ్ళీ అక్కడ ఆకలి నిర్మూలన అన్నారు ఫస్ట్ ఫేజ్లో. ఇక్కడ కూడా ఆకలి పూర్తి నిర్మూలన, కంప్లీట్గా హంగర్ ఫ్రీ చేయాలి అని చెప్పి సందర్భం చేశారు. అట్లాగే మంచి ఆరోగ్యము, అట్లాగే సంక్షేమం, గుడ్ హెల్త్ ఉండాలి, అట్లాగే వెల్ఫేర్ కూడా ఉండాలి. దాంతోపాటు నాణ్యతతో కూడినటువంటి విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటిది దీంట్లో స్పష్టంగా. అంటే అక్కడ సార్వత్రిక ప్రాథమిక విద్య అన్నాడు, ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నారు. అంటే నిజానికి మొదట పేర్కొన్నటువంటి లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ రీడిఫైన్ చేసి మారిన కాలమానానికి అనుగుణంగా వాటిలో మరిన్ని అంశాలను చేర్చి ప్రపంచ సమాజాలు ఒక కొత్త విధానంతో ముందుకు వెళ్ళాలనే అంశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ అగైన్ లింగ సమానత్వం, మన అక్కడ మహిళా సాధికారత, లింగపరమైన అసమానత తొలగింపు అన్నాడు, ఇక్కడ లింగ సమానత్వం అనేటువంటి అంశాన్ని చేర్చారు. దాంతోపాటుగా కొన్ని చాలా సింపుల్గా కనబడతాయి, బట్ దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఈ రక్షిత తాగునీరు, సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ప్రపంచంలో అనేక దేశాలకి అతిపెద్ద సమస్య, ఒక సంక్షోభం కూడా. కనీసం మంచినీటిని కూడా, శుభ్రమైనటువంటి తాగునీటిని కూడా అందుకోలేని స్థితిలో అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి అవి మౌలికమైనటువంటి అవసరాలే, కానీ అవి కూడా తీరనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనము పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి అంశాలను ఒకవైపు పక్కకు పెడితే మౌలికమైనటువంటి అంశాలు ఏవైతే వాటిని ఈ లక్ష్యాలుగా పెట్టుకున్నారంటే ఇంకా చాలా దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు వీటిని పొందలేని స్థితిలో ఉన్నాయి. అంటే మనం చంద్రమండలం పైన నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి దశకు చేరుకున్నాం. మొత్తం విశ్వంలో ఇంకొక గ్రహాలపైన పరిశీలన చేసి అక్కడ ఉన్న వనరులను కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి వారికి కనీసం సురక్షితమైనటువంటి తాగునీటిని కల్పించలేకపోతున్నటువంటి ఎక్స్ట్రీమ్ గ్యాప్స్ కనబడుతున్నాయి మనకి. అంటే ఒకవైపు ప్రభుత్వం, కొన్ని దేశాలు ఏకంగా భూగ్రహాన్ని దాటి వేరే గ్రహంలోకి వెళ్ళి నివాసం ఉండాలని అంత పెద్ద రీసెర్చ్ జరుగుతుంటే కనీసం జీవించడానికి అవసరమైనటువంటి
ఉచితంగా లభించేటువంటి తాగునీటిని కూడా పొందలేని స్థితిలో మరికొన్ని దేశాలు ఉన్నటువంటి సందర్భం. అట్లాగే పారిశుద్ధ్యం, అంటే కనీసం టాయిలెట్ సదుపాయం లేనటువంటి దేశాలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని వెనుకబడిన దేశాలు, భారతదేశం కూడా ఇప్పుడు మనం రీసెంట్ గత 2, 3 దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రజలను చైతన్యపరిచి తప్పనిసరిగా మరుగుదొడ్ల నిర్మాణము ఇవన్నీ చేపట్టడం ద్వారా ఇప్పుడు మనం పారిశుద్ధ్యము, డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా కొంత మెరుగైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా ఈ దీంట్లో ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకున్నారు. అట్లాగే అందుబాటు ధరల్లో కాలుష్య రహిత శక్తి. ఇప్పుడు కాలుష్య రహిత శక్తి అంటే ఇండైరెక్ట్‌గా పెట్రోల్, డీజిల్‌కి ప్రత్యామ్నాయంగా మనం జీవ ఇంధనాలు కావచ్చు, లేదా సంప్రదాయత ఇంధనాలైనటువంటి సోలార్ కానీ, ఇతర పవన శక్తి ఇట్లాంటి వాటికి సంబంధించి అవి అందరికీ అందుబాటు ధరలోకి తీసుకొచ్చే ప్రయత్నం. అట్లాగే గౌరవప్రదమైనటువంటి ఉపాధి అవకాశాలను, డీసెంట్ ఎంప్లాయ్మెంట్స్, ఇప్పుడు చాలా సందర్భాల్లో వెట్టి చాకిరీ, కట్టుబానిసత్వము ఇవన్నీ ఒకప్పుడు నడుగుతున్నటువంటి ఈ సమాజంలో అనేక దేశాల్లో ఇప్పటికి కూడా దోపిడీలు, మానవ వనరులను దోపిడీ చేయడము, అదేవిధంగా అక్రమ రవాణాకు గురి చేయడము, సో మోసపూరితమైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి ఈ తరుణంలో గౌరవప్రదమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆర్థిక వృద్ధి పైన దృష్టి పెట్టడం, పరిశ్రమలు, అట్లాగే నవకల్పనలు, ఇన్నోవేషన్స్ కానీ, అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలంటాం, మౌలిక సదుపాయాలు, దాంతోపాటు అసమానతలను తగ్గించడం, సో ఇంబ్యాలెన్సెస్ని తగ్గించడం, దాంతోపాటు సుస్థిర నగరాలు మరియు సముదాయాలు, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటాం. అట్లాగే బాధ్యతతో కూడినటువంటి వినియోగం, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ కానీ లేదా ప్రొడక్షన్. సో ఇప్పుడు చాలా రకాలుగా వనరులను బాధ్యత రహితంగా, విచక్షణ రహితంగా దుర్వినియోగం పరచడమే ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఈ వనరులను బాధ్యతతో వినియోగించుకోవడం, అదేవిధంగా ఉత్పత్తి చేయడం, శీతోష్ణ స్థితిలో వస్తున్నటువంటి మార్పులను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడం, ఇది చాలా పెద్ద మనం శీతోష్ణ స్థితిలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. సో ఆ మార్పులను అరికట్టే విధంగా చర్యలు చేపట్టడం, ముఖ్యంగా జీవ వైవిధ్యం ఎక్కడైతుందో, జీవ వైవిధ్యం ప్రధానంగా జలావరణంలో ఉంది కాబట్టి జలచరాలను పరిరక్షణ, సముద్ర ఆవరణ వ్యవస్థను కాపాడడం, అంతేకాకుండా భూమి ఉపరితలంపై ఉండేటువంటి జీవరాశులను కూడా కాపాడడం, దాంతోపాటు శాంతి, న్యాయం, అట్లాగే కొన్ని వాటిని పరిరక్షించేటువంటి పటిష్టమైన సంస్థల ఏర్పాటు, వీటన్నింటితో పాటుగా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసము సమర్థవంతమైనటువంటి భాగస్వామ్యం, ఇది కొత్తగా మనకు తెరపైంది. కానీ ఇందులో ఏ ఒక్క వ్యక్తియో, ఏ ఒక్క ప్రభుత్వమో, ఏ ఒక్క దేశంతోనో సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదు. సో ప్రపంచంలోని అన్ని దేశాలు, దేశంలోని ప్రజలందరూ కూడా తప్పనిసరిగా సుస్థిరాభివృద్ధి అనేటువంటిది తమ జీవన విధానంలో ఒక భాగం చేసుకుంటే తప్ప సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నెరవేరు. కాబట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసము సమర్థవంతమైనటువంటి భాగస్వామ్యాన్ని ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఎంచుకున్నట్టున్నారు. ఒక 17 లక్ష్యాలు దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు అభ్యర్థులు. ఫేజ్ 1లో 8 లక్ష్యాలను, ఫేజ్ 2లో 17 లక్ష్యాలను మనము ఎగ్జామ్లు కనుక అడిగితే 17 + 8 దాదాపు 25, అంటే అవి సేమ్ రిపీటెడ్గా ఉండొచ్చు, బట్ మనం రాసేటప్పుడు 2 ఫేజులుగా మనం రాయాల్సి వస్తుంది. సో వీటిని యథాతథంగా అట్లీస్ట్ పాయింట్స్ లాగా రాసేసేయాలి. కొన్ని సందర్భాల్లో పారాగ్రాఫ్లు రాయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో పాయింట్స్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ల కంటే పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి, లక్ష్యాలు టార్గెట్స్ అన్నాడు కాబట్టి మనం వాటిని అట్లాగే రాయాలి. సో ఈ ఆర్థిక అభివృద్ధి భావనలో అంతర్గతంగా మరింత విస్తృత పరిగెలంటే భావనలు అవి ఏమిటంటే సమ్మిళిత అభివృద్ధి మరియు సుస్థిర అభివృద్ధి. ఈ మధ్యకాలంలో మనకి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన అది ఒక రకంగా అంతర్గతంగా ఏ రూపంలో కనబడుతుందంటే 2 రూపాల్లో కనబడుతుంది. ఒకటి సమ్మిళిత అభివృద్ధి, రెండోది సుస్థిర ఆర్థిక అభివృద్ధి. ఒకప్పుడు ఈ ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం ఎకానమీ మాత్రమే దీంట్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉండేది. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు, దాన్ని సమ్మిళిత అభివృద్ధి
సో ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అండి. ఇంక్లూసివ్ సమ్మిళిత వృద్ధి కూడా అంటున్నాం మనం. 11వ పంచవర్ష ప్రణాళిక, 12వ ప్రణాళిక అంటే సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా అభివృద్ధికి దూరంగా ఉన్న వర్గాలందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే సమ్మిళిత వృద్ధి యొక్క ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధనకు సంబంధించి చెప్పేటప్పుడు సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది ఎట్లా సాధ్యమవుతుంది, సమ్మిళిత అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుందంటే అది సుస్థిరాభివృద్ధి రూపంలోనే సాధ్యమవుతుంది అనేటువంటి సందర్భాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సమ్మిళిత అభివృద్ధి, అదేవిధంగా సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి, ఈ రెండింటిని సాధించేటువంటి దిశగా ప్రపంచ దేశాలన్నీ కూడా కృషి చేస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడేటువంటి వర్గాలు, ముఖ్యంగా ఆ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో సో వారిని దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు చేయగలిగితే ఫస్ట్ అసమానతలు తగ్గి సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా సందర్భాల్లో 2014 నుంచి కనుక మీరు గమనిస్తే దాదాపు అన్ని పథకాలు కూడా సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావనతో వస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ జన్ధన్ యోజన. సో ప్రజలందరూ కూడా బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడం, దేశ ఆర్థిక ప్రక్రియలో ప్రతి వ్యక్తిని కూడా భాగస్వామిగా చేసేటువంటి సందర్భం. కాబట్టి సుస్థిర ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన ఇక్కడ మనకు కనబడుతుంది. సమాజంలో ఏ ఒక్క వర్గం ప్రజలు వెనుకబడి ఉంటే కూడా ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ అనేది ముందుకు కొనసాగడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజలందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సమాజంలో అందరినీ పరిగణలోకి తీసుకుంటేనే దాన్ని నిజమైనటువంటి అభివృద్ధిగా భావించే అవకాశం ఉంది. అట్లాగే పర్యావరణ పరిరక్షణతో సంబంధం లేని ఆర్థిక అభివృద్ధిని మనం నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిగా, నిజమైన వృద్ధిగా కూడా పరిగణించలేరు. కాబట్టి ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి, ఇది చాలా కామన్గా మనకి 11వ పంచవర్ష ప్రణాళిక మరియు 12వ పంచవర్ష ప్రణాళిక, ఈ రెండింటిలో అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇదే అంశాన్ని నిజానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యమే అది. అంటే మన భారతదేశంలో 11 మరియు 12వ పంచవర్ష ప్రణాళిక రెండింటిలో కూడా ఇవే లక్ష్యాలను పెట్టుకున్నారు. సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి. సో ఇంక్లూసివ్ గ్రోత్, ఫాస్టర్ డెవలప్మెంట్. సో ఈ రెండిట్లలో కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి, సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావనే అంతర్గతంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు అంటే నిజానికి ఈ రెండింటికి కొత్త రూపమే సుస్థిర అభివృద్ధి అనేటువంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఆ సుస్థిరాభివృద్ధికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. సో సుస్థిరాభివృద్ధి నియమాలు ఏమిటంటే, పర్యావరణ అభివృద్ధి పైన మనకి 1992లో ఐక్యరాజ్య సమితి సదస్సు ఏదైతే జరిగిన తరగతి సదస్సు అంటాం, సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఒక 17 అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్స్ 17 ఉన్నాయి కదా, వాటిని సాధించడం కోసం సో దాదాపు అంటే అది సుస్థిరాభివృద్ధి భావన వెలుగులోకి రావడానికి ముందే దీని ఇండైరెక్ట్గా సుస్థిరాభివృద్ధి సాధించేటువంటి ప్రయత్నాలు ముందే జరిగినాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 27 నియమాలను రూపొందించారు అప్పట్లోనే. అంటే 2000లో సస్టైనబుల్ గోల్స్ రాకముందే 1992 దరిద్ర సదస్సులోనే సుస్థిరాభివృద్ధి సంబంధించి 27 నియమాలు రూపొందించారు. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు కనుక పరిశీలిస్తే, సుస్థిరాభివృద్ధికి ముఖ్యమైనటువంటి కారకులు మానవులు కాబట్టి వారు ఆరోగ్యకరంగా ఉండాలి, అదేవిధంగా వాళ్ళు ఉత్పాదక జీవనానికి హక్కుదారులు కాబట్టి వారిని రక్షించాలి అనేది ఒక పాయింట్. అయితే దేశాలు ప్రపంచంలో అనేక దేశాలు కూడా తమ తమ పర్యావరణ అభివృద్ధి విధానాలకు అనుగుణంగా వనరులు వినియోగించుకునేటువంటి హక్కును కలిగి ఉన్నప్పటికీ కూడా అవి ఇతర దేశాలకి హాని కలిగించని విధంగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి వనరులు ఉపయోగించుకుండి మనం బాగుపడవచ్చు, కానీ ఈ ఉపయోగించుకునే ప్రక్రియలో నువ్వు విడుదల చేసేటువంటి కాలుష్యం ఏదైతుందో ఇంకొక దేశాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండొద్దు. అంటే మనం ఒక వెహికల్ నడుపుకుంటూ వెళ్తున్నాం, లోపల లగ్జరీస్ కూర్చోవచ్చు, కానీ ఆ వెహికల్ విడుదల చేసే పొగ
మనకు బయట ఉండేటువంటి మామూలు ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. సో, ఇదే సూత్రము తమ అభివృద్ధి నమూనాలకు అనుగుణంగా వాళ్ళని ఉపయోగించుకునే హక్కు వాళ్ళకుంటుంది. నువ్వు వెహికల్ కొనుక్కొని నడుపుకునే హక్కు నీకుంది. కానీ నీ వెహికల్ నుంచి బయటకొచ్చే పొగ వల్ల ఇతరులకు హాని కలగకూడదనేటువంటి స్పృహ కూడా నీలో ఉండాలి. అదే ఫార్ములా దీంట్లో పేర్కొన్నారు. అంటే ఆయా దేశాలు వారు విడుదల చేసేటువంటి కాలుష్యాల యొక్క ప్రభావము ఇతర దేశాలపైన పడకూడదు. భవిష్యత్ తరాల అభివృద్ధికి, అదేవిధంగా పర్యావరణ అవసరాలకు సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అభివృద్ధి చేసుకునేటువంటి హక్కు ఉంటది. సో, అభివృద్ధి చేసుకునేటప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేపట్టేటప్పుడు భవిష్యత్ తరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే పర్యావరణ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి సందర్భం. అట్లాగే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణ పరిరక్షణ అనేది నేను అది సపరేట్గా చూడడానికి అవకాశం లేదు. పర్యావరణ పరిరక్షణ అనేది అభివృద్ధి ప్రక్రియలో ఒక భాగమై ఉండాలి, అంతర్భాగమై ఉండాలి యాక్చువల్గా. సో, దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ది అంశంగా చూడాలి తప్ప సపరేట్గా చూసేటువంటి ప్రయత్నము చేయకూడదు అని చూసుకోవాలి. అట్లాగే పేదరిక నిర్మూలనలో కూడా ప్రపంచ దేశాలు సహకరించుకోవాలి. పేదరికాన్ని నిర్మూలించడం అనేది, ఒక దేశంలో పేదరికం ఉండి మరో దేశంలో సంపన్నత ఉంటే మొత్తం ప్రపంచాన్ని ఒకే పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పుడు అది సమంజసం కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ దేశంలో కూడా ఒక రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది, ఇంకో రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది అనుకుంటే ఇప్పుడు ఈ దేశానికి అది విక్టరీగా కనిపించదు, విజయంగా కనిపించదు. అట్లాగే ప్రపంచంలో కూడా కొన్ని దేశాలు పేదరికంలో ఉంటే అభివృద్ధి చెందిన దేశాలు ఆనందంగా ఉంటే దాన్ని నిజమైనటువంటి ప్రపంచంగా పరిగణించాం. కాబట్టి పేదరిక నిర్మూలనలో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడిన దేశాలకు కొంత సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే అంతర్జాతీయంగా పర్యావరణ అభివృద్ధికి సంబంధించి చేపట్టేటువంటి చర్యల్లో కూడా ప్రపంచ దేశాల అవసరాలను కూడా గుర్తించాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు దీంట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని రక్షించే ప్రయత్నం చేయాలి. అట్లాగే భూమి తర్వాత జీవావరణ వ్యవస్థను పరీక్షించుకోవడంలో కూడా వివిధ దేశాలు బాధ్యత తీసుకొని ఒకదానికొకటి సహకరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రజలందరికీ కూడా ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి జీవనాన్ని అందించడానికి, సుస్థిరాభివృద్ధిని సాధించడానికి, అట్లాగే ఉత్పత్తి వినియోగానికి సంబంధించినటువంటి సుస్థిరత్వానికి కూడా ప్రపంచ దేశాలు ఒక జనాభా విధానాన్ని కూడా అవలంబించాలి. ఎందుకంటే పరిమితికి మించిన జనాభా ఉంటే అది వనరులపైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి జనాభా విధానాలు కూడా, పాపులేషన్ పాలసీని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన కంట్రోల్ మేనర్లో ఉండాల్సిన నీడ్ ఉంది. సుస్థిరాభివృద్ధిని సాధించడానికి దేశీయంగా నైపుణ్యాలను పెంపొందించేటువంటి ప్రయత్నంతో పాటుగా ప్రపంచ దేశాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము అట్లాగే నవకల్పన విషయం కూడా పరస్పరం సహకరించుకోవాలి. మనం ఇక్కడ చెప్తున్నటువంటి నియమాలన్నీ కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేటువంటి ప్రయత్నంలో ఇవి పరస్పరం సహకరించుకోకపోతే, ఈ విషయంలో పరస్పరం సహకరించుకోవాలనేటువంటిది మనకు అనేక అంశాల్లో పదే పదే రిపీట్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రతి స్థాయిలో కూడా, అంటే ఎవ్రీ స్టేజ్లో కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలను సమర్థవంతంగా మనం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, సంక్షోభాలను నివారించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే అన్ని రకాల సమాచారం కూడా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేటట్లు చూడటంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహించాలని దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అట్లాగే ప్రపంచ దేశాలు పర్యావరణ సంబంధించి కొన్ని సమర్థవంతమైనటువంటి చట్టాలను రూపొందించుకోవాలనేటువంటిది కూడా దీంట్లో మౌలికమైనటువంటి అంశంగా ఉంది. సుస్థిరాభివృద్ధిని సాధించేటువంటి విధంగా అంతర్జాతీయ వ్యవస్థలను ప్రోత్సహించడంలో కూడా ప్రపంచ దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవాలి. ఇక్కడ మనకు ప్రధానంగా ఈ నియమాల్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమాచారం మెసేజ్ ఏంటంటే, సుస్థిరాభివృద్ధిని సాధించేటువంటి తరుణంలో అంతర్జాతీయ వ్యవస్థలన్నీ కూడా ఒకదానికొకటి సహకరించుకోవాలి. ఎందుకంటే ఇది అంతర్జాతీయ సంక్షోభం, ఏదో ఒక దేశం మాత్రమే మనకు ఈ మొత్తానికి, అంటే తనకు తాను ఈ పర్యావరణ పరిరక్షణలో చేసేటువంటి ప్రయత్నం విజయం సాధించలేదు. కాబట్టి ఒక నదిని శుభ్రపరచాలి అంటే ఏదో ఒక రాష్ట్రం తన రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నటువంటి ఆ పాటను మాత్రమే శుభ్రపరిస్తే ఆ నది
శుభ్రంగా ఉండదు. అంటే అది ఎన్ని దేశాల గుండా పోతుందో, ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందో వాటన్నింటిని కూడా మనకు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రపంచ పర్యావరణ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. అట్లాగే కాలుష్యము, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల కూడా నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో కూడా అన్ని దేశాలు కూడా చట్టాలను రూపొందించుకోవాలి. దాంట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని చట్టాలను రూపొందించేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే పర్యావరణ క్షీణత కారణమయ్యేటువంటి లేదా మానవ ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని నిరుత్సాహపరచాలి. సో ప్రపంచ దేశాలు ఈ విషయంలో సహకరించుకోవాలి. అట్లాగే వివిధ దేశాలు వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలి. సో ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో నిజానికి ముందే కనుక మనం జాగ్రత్త పడి ఉంటే దాని యొక్క నష్ట తీవ్రతను తగ్గించగలుగుతాం. అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారము, పెట్టుబడులకు అంతరాయం కలగకుండా కూడా చూసుకోవాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాలుష్యానికి కారకులైనటువంటి వారు ఎవరైతున్నారో దాన్ని ఆ వ్యయాన్ని కూడా వారే భరించేటట్టు చూడాలి. ఇప్పుడు ఎవరైనా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారంటే దానివల్ల కలిగే నష్టాన్ని ఎవరైతే విడుదల చేశారో వారి నుండే వసూలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించేటువంటి ప్రకృతి విపత్తులు కానీ ఇతర ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చినప్పుడు దేశాలు వెంటనే వాటికి తెలియచేయడం, అంటే అంతర్జాతీయంగా సమాజం కూడా బాధిత దేశాలకు వెంటనే సహాయం చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అట్లాగే ఒక దేశానికి సంబంధించిన కార్యక్రమాలు మరో దేశ పర్యావరణంపై ప్రభావాన్ని కలిగిస్తున్నప్పుడు సో అవసరమైనటువంటి విధంగా అవి సమాచారాన్ని అందించడంతో పాటుగా వాటితో చర్చలు జరిపి పరిష్కారం చూపుకోవాలి. అట్లాగే పర్యావరణ నిర్వహణ కానీ లేదా అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర ముఖ్యమైనది కాబట్టి సుస్థిరాభివృద్ధి సాధనలో మహిళలకు కూడా అవకాశం కల్పించాలి. అట్లాగే అందరూ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందడం కోసము సుస్థిరాభివృద్ధిని సాధించడానికి కానీ ప్రపంచవ్యాప్తంగా యువత ముఖ్యంగా సృజనాత్మకంగా ధైర్యంగా వాళ్ళు ప్రపంచ వికాసాని కోసం కృషి చేసే ప్రయత్నం చేయాలి. పర్యావరణ నియంత్రణ కానీ అభివృద్ధిలో కానీ స్థానిక సమాజాల పాత్ర ముఖ్యం కాబట్టి సుస్థిరాభివృద్ధి సాధించడంలో స్థానిక సమాజాల యొక్క పాత్రను కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. పర్యావరణము సహజ వనరుల మీద ఆక్రమణ ఆధిపత్యం జరగకుండా వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. దేశాల మధ్య సైనికపరమైనటువంటి సంఘర్షణ తలెత్తినప్పుడు కూడా అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రపంచ దేశాలు సహకరించుకోవాలి. ఇలా అనేక విషయాలు శాంతి, అభివృద్ధి, పర్యావరణం ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి అంశాలు కాబట్టి వాటిని కూడా కాపాడుకోవాలి. పర్యావరణకు సంబంధించిన రాష్ట్రాలు ముఖ్యంగా సమర్థవంతంగా చట్టాలు ఇక్కడ రాష్ట్రాల పాత్రను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం చూస్తే దేశాల మధ్య జరిగేటటువంటి పర్యావరణ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశం. ఇక చివరగా చెప్పాలంటే ఫైనల్గా ఈ అంశం ఏంటంటే సుస్థిరాభివృద్ధి డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి నిబంధనలను అమలు చేయడంతో చేయడానికి సంబంధించి చెప్పేటప్పుడు ప్రజలు మరియు వివిధ దేశాలు మరి సహకరించుకునేటువంటి ప్రయత్నం జరగాలి. సో ఈ విధంగా మనకి సుస్థిరాభివృద్ధిని మనం లక్ష్యాలను పేర్కొన్నప్పుడు ఆ లక్ష్యాలను సాధించడం కోసం కొన్ని నియమాలు కూడా పేర్కొన్నారు కాబట్టి అక్కడ ఫస్ట్ దశలో 8, రెండవ దశలో 17, తర్వాత వాటిని సాధించడం కోసం 27 నియమాలు ఏవైనా వాటన్నింటిని కలిపి మనము సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి అంశంగానే భావించేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.